హాయ్ అండి, ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చపాతీలోకి, రోటీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా 500 గ్రాముల క్యారెట్ను తీసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను తీసుకొని వాటర్లో వేసుకొని ఉడికించాలి. క్యారెట్ ముక్కలు బాగా ఉడికించి పక్కన పెట్టాలి. తర్వాత మరొక కడాయి తీసుకొని అందులో పల్లీలు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, నూలు, కొబ్బరి తురుము వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారాక మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. కడాయిలో కొంచెం ఆయిల్ పోసి పప్పు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటం అన్నాక కొంచెం పసుపు వేయాలి. తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా కలిపిన తర్వాత మిక్సీ పట్టిన పల్లీల పౌడర్ని వేసి కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. మన సింపుల్ హెల్దీ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి.